నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల శ్రీ శారదా విద్యాపీఠం పాఠశాలలో గణిత విజ్ఞాన మేళా సాంస్కృతిక మహోత్సవాల కార్యక్రమం. పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా. డబ్బు ఇవ్వలేదని గుమాస్తాను యజమాని మరియు అతని అనుచరులు విచక్షణ రహితంగా చితకబాదిన వీడియో వైరల్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్న టూ టౌన్ సిఐ అప్రాజ్ ఖాన్. కళారాధన నంద్యాల ఆధ్వర్యంలో శాస్త్రీయ జానపద సోలో బృంద నృత్యాల పోటీలు. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన వెదుర్ల రామచంద్రరావు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా శ్రీ జగజ్జనని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి. ప్రజా దర్బార్లో పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశం. అర్ధ కేజీ బంగారు నగలను చవకగా సగం ధరకే అమ్ముతామంటూ 13 లక్షల నగదును దోచుకున్న తెలంగాణకు చెందిన కేటుగాళ్లు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్న రూరల్ పోలీసులు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావుని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్. నంద్యాల జిల్లాలో నిర్వహించే మనస్విని కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాలలో విషాదం. రైల్వే స్టేషన్ సమీపంలోని ఏవి అపార్ట్మెంట్స్ లో ఆత్మహత్య చేసుకున్న వృద్ధురాలు. ₹30 కోట్ల అప్పు చేసి పరారైన గోల్డ్ స్మిత్ శివను పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించిన బాధితులు. శివపై ఫోర్జరీ కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు. ట్రంప్ సుంకాలను వ్యతిరేకిస్తూ నంద్యాలలో సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్, సిపిఎం పట్టణ కార్యదర్శి డి లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిరసన. శ్రీశైలం క్షేత్రానికి అక్రమంగా తెస్తున్న మద్యం బాటిళ్లను పట్టుకున్న సిఎస్ఓ శ్రీనివాసరావు. క్షేత్రానికి మద్యం మాంసం తెస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరిక. విద్యార్థులు చదువుతో పాటు పాఠ్యేతర కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించడం ద్వారా భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సూచించారు. నంద్యాల పట్టణంలోని శ్రీ శారదా విద్యాపీఠం ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన గణిత విజ్ఞాన మేళా సాంస్కృతిక మహోత్సవాల కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జ్ఞానానికి కంటే పవిత్రమైనది ప్రపంచంలో ఏదీ లేదని, విద్య కేవలం మార్కులు సాధించేందుకే కాకుండా ఉన్నత విలువలను పెంపొందించుకోవడానికి ఉపయోగపడాలని సూచించారు. విద్యార్థుల గుణగణాలను వెలికి తీయడంలో ఉపాధ్యాయుల పాత్ర అపూర్వమని తెలిపారు. భారతదేశం పురాణ కాలం నుంచే జ్ఞాన మహాశక్తిగా నిలిచిందని, వేదాలు పురాణాలు మనిషి నడవడికను తీర్చిదిద్దాయని గుర్తు చేశారు. ఆర్యభట్ట, చరక, సుశ్రుత, ఆదిశంకరాచార్య, రామకృష్ణ పరమహంస వంటి మహనీయులు జ్ఞానానికి కొత్త దిశలు చూపారని వివరించారు. స్వతంత్రం తర్వాత ఆధునిక సాంకేతికతతో పాటు భారతీయ విలువలను కలిపి బోధించడానికి విద్యాభారతి వంటి సంస్థలు ఏర్పడ్డాయని తెలిపారు. చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి నేర్పిస్తుంటాం. మనం మన స్కూల్స్ లో చూసాం, స్కిల్ డెవలప్మెంట్ అనేది ఏదో ఒకటి పెట్టాలి, ఏదో ఒక స్కిల్ నేర్పియాలి పిల్లలకి. మనం నేర్చుకుంటున్నాము, వెళ్ళిపోతున్నాం. కానీ మీ ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు
ఓన్లీ ఏపీలో 1,00,000 మంది బయటకు వస్తారు ఇంజనీర్స్, కానీ వాళ్ళకి ఏమైనా వస్తారంటే ఏం రాదు. నేను చదువుకున్నప్పుడు నేను బయటకు వచ్చాను, నాతో పాటు 20,000 30,000 మంది వచ్చారు, కానీ ఎవరికి ఏం రాదు. మళ్ళీ ఏదో ఒకటి నేర్చుకోవాల్సి వస్తుంది. మీరు ఈ స్కూల్స్ లో, ఇలాంటి స్కూల్స్ లో చిన్నప్పటి నుంచి ఏదో ఒక స్కిల్ నేర్పియాలి. నేను మొన్న నా పిల్లోడికి 10th అయిపోయిన తర్వాత నేను ఏమన్నా అంటే పోయి ఆ సెల్ ఫోన్ షాప్ లో జాయిన్ చేయాలి, సెల్ ఫోన్ ఎలా రిపేర్ చేయాలో నేర్పిస్తారు, అదొక స్కిల్, దాని గురించి తెలుస్తారు. పొద్దున్న సాయంత్రం వరకు సెల్ ఫోన్ ఆడతారు మీరు, కానీ సెల్ ఫోన్ లో ఏముందో తెలియదు. ఒక ప్రాసెసర్ ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది, దాని గురించి నేర్చుకోవాలి మీరు. పొద్దున్న సాయంత్రం వరకు సెల్ ఫోన్ ఆడితే, సెల్ ఫోన్ చూస్తే ఏం రాదు. ఇన్స్టాల్ చూస్తూ ఉంటాం, ఆ ఇన్స్టాల్ రిపీట్ అవుతూనే ఉంటాయి, చూసిందే చూస్తుంటాం, అదే టైం లేదు. కానీ సెల్ ఫోన్ ఎలా వర్క్ చేస్తుంది అది మేము నేర్చుకోవాలి. మీ సార్ కూడా చెప్తున్నాను, ఎవరో ఒకరు రాండి, ఈ సెల్ ఫోన్ రిపేర్ చేస్తున్నారు, వాళ్ళని తీసుకొచ్చి పిల్లలకు నేర్పియండి. సెల్ ఫోన్ లో ఏముంటుంది, ల్యాప్టాప్ లో ఏముంటుంది, ట్యాబ్ లో ఏముంటుంది, అది తెలుసుకోవాలి పిల్లలు. అదే మీకు ఫ్యూచర్ లో హెల్ప్ చేస్తాయి. ఏదో ఒక స్కిల్ ఉన్నప్పుడే మీరు ముందుకు పోతారు. మనం జస్ట్ ఈ స్టాండర్డ్ 10th వరకు చదువుతున్నాం, 10th ఇంటర్ తర్వాత పిల్లలు పేరెంట్స్ ప్రెషర్ పెడతారు, ఐఐటీలు రావాలి, ఏ రావాలని. ఎంతమంది ఆటోతో సహా డ్రై ఫ్రూట్ స్టాక్ ను అమ్మి డబ్బు ఇవ్వలేదని గుమాస్తా ఫారూక్ ను నిర్బంధించి కర్రలతో కాళ్లతో విచక్షణారహితంగా చితకబాదాడు యజమాని హుసేన్, అతని అనుచరులు. 8 నెలల క్రితం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ సంఘటనపై విచారణ చేపట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, సుమోటో కింద కేసు నమోదు చేసి విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు 2 టౌన్ సిఐ అఫ్రాజ్ ఖాన్. మార్కెట్ యార్డ్ ప్రాంతంలోని ఫ్రూట్ షాప్ లో నిర్వహిస్తున్న హుస్సేన్ దగ్గర ఏడాది క్రితం గుమస్తాగా పనిచేస్తున్న ఫారూక్ కు ఆటో డ్రై ఫ్రూట్ స్టాక్ ను అప్పగించి అమ్ముకుని రమ్మని బాధ్యతను అప్పగించాడు హుస్సేన్. అయితే ఫారూక్ డ్రై ఫ్రూట్స్ తో పాటు ఆటోను కూడా అమ్మి సొమ్ము చేసుకుని హుస్సేన్ కు అప్పగించలేదు. హుస్సేన్ నిలదీయగా అప్పు కడతానని చెప్పి కనబడకుండా పోయాడు ఫారూక్. ఈ ఏడాది జనవరిలో హుస్సేన్, అతని అనుచరులు గాలించి ఫారూక్ ను పట్టుకుని భరతమాత గుడి ప్రాంతంలోని గోడౌన్లో నిర్బంధించి కాళ్ళు కర్రలతో ఇష్టం వచ్చినట్లు కొట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. తర్వాత ఫారూక్ ఎక్కడా కనిపించలేదు. ఫారూక్ ను హుస్సేన్, అతని అనుచరులు చితకబాదిన వీడియో వైరల్ కావడంతో విచారణ చేపట్టారు 2 టౌన్ సిఐ అఫ్రాజ్ ఖాన్. భరతమాత గుడి ప్రాంతంలోని గోడౌన్ ప్రాంతాన్ని పరిశీలించి స్థానికులను విచారించారు. డ్రై ఫ్రూట్స్ వ్యాపారి గత నెల మిడుతూరు మండలం భైరవపురం గ్రామంలోని ఓ ఇంటిపై 25 మంది అనుచరులతో దాడి చేసి ఇంటిని ధ్వంసం చేశారు. ఈ మేరకు హుస్సేన్ మరో 25 మందిపై మిడుతూరు పిఎస్ లో కేసు నమోదైంది. ఈ సంఘటనకు సంబంధించి మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు సిఐ అఫ్రాజ్ ఖాన్. ఫిర్యాదు రాకపోతే సుమోటో కింద కేసు నమోదు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు 2 టౌన్ సిఐ అఫ్రాజ్ ఖాన్. ఒక వీడియో చక్కర్లు కొడతా అంటే మా దృష్టికి వచ్చింది. ఆ వీడియో చూస్తే అందులో ఒక వ్యక్తిని ఒక 4 అక్రమంగా నిర్బంధించి కట్టెలతో కొడుతున్నారు, దాడి చేస్తున్నారు. విషయం ఏంటి అని చెప్పేసి కనుక్కుంటే, ఎందుకంటే ముందు ఈ విషయంలో మేము ఇంతవరకు దాని గురించి కంప్లైంట్ ఏం రాలేదు. వైరల్ అవుతా ఉంటే అది చూసి ఏంటని కనుక్కుంటే, ఈ టెక్కే దగ్గర ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు ఒక వ్యక్తిని అక్కడే ఉన్న రూమ్లో నిర్బంధించి కొట్టారు అనేది సమాచారం. దాని గురించి మేము సమాచారం సేకరిస్తే సుమారు 8-10 నెలల క్రితము ఆ వ్యక్తిని అందులో నిర్బంధించి కొట్టారని. అయితే ఎందుకు కొట్టారు, ఆ వ్యక్తి ఎవరు అనేది ఇంకా స్పష్టత లేదు. ఆ వ్యక్తి ఎవరని చెప్పేసి మేము అతన్ని పిలిపించుకొని ఏం జరిగింది అని కనుక్కొని ఎందుకు కొట్టారు అని. అంటే ప్రిలిమినరీగా మాకు తెలిసింది ఏమంటే, వీళ్ళు వడ్డీలకు కూడా ఇస్తారు, వడ్డీ డబ్బులు సరిగ్గా ఇవ్వకుంటే వీళ్ళు దాడి చేసింటారండి ప్రిలిమినరీగా మనకు తెలుస్తుంది. కానీ అది ఇంకా ఎస్టాబ్లిష్ కాదు. ఆ కంప్లైంట్ ఎవరినో పిలిపించుకొని, ఎవరైతే బాధితులు ఉన్నారో అక్కడ పిలిపించుకొని కంప్లైంట్ తీసుకొని
ఏదో అతను ట్రేస్ కాకుండా సుమోటోగా ట్రేస్ తీసుకొని దీని మీద దర్యాప్తు చేసి తగు చర్య తీసుకుంటామని చెప్పేసి మీ ద్వారా అంటే దీనిపైన గతంలో కేసు ఉన్నాయి సార్. గుంటూరు పోలీస్ స్టేషన్లో ఏం గతంలో కేసు లేదు. నంద్యాల వాళ్ళు ఇక్కడ ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు అయితే బాధితులు ఉన్నారో అతని గురించి విచారిస్తే తెలుస్తుంది. అసలు కంప్లైంటే రాలేదు. 8 నెలలు అయింది. వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అది మా ఇంట్రెస్ట్ మేము అతనికి ఎవరని చెప్పేసి సెక్యూర్ చేసుకుంటాం. సెక్యూర్ చేసుకుని పిలిచి విచారించి చర్య తీసుకుంటాం. చట్టపరంగా కఠినమైన చర్య తీసుకుంటాం. కంప్లైంట్ పేరుగా తిరిగి రాలేదు. మేమే మంచిని పెట్టాము, వాకౌట్ చేసాము, పిలిపించి విచారించి కంప్లైంట్ తీసుకుని తీసుకుంటాం. ఓకే. కళారాధన నంద్యాల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సృజనాత్మక సంస్కృతి సమితి సహకారంతో నంద్యాల లయన్స్ క్లబ్ ఐఎంఏ సంయుక్త నిర్వహణలో జరుగుతున్న మాతృభూమికి కళార్చనలో భాగంగా శనివారం స్థానిక ఎన్టీఆర్ పురపాలక సెంటినరీ టౌన్ హాల్లో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలలో శాస్త్రీయ, జానపద, సోలో, బృంద నృత్యాల పోటీలు నిర్వహించారు. కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది, తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వెదుర్ల రామచంద్రరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ కళారాధన, కళాసేవలు నంద్యాలకు గొప్ప వరమన్నారు. నంద్యాల కళా వైభవాన్ని దేశవ్యాప్తం చేసిన ఘనత కళారాధనకు చెందుతుందన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శి రవిప్రకాష్, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు, కోశాధికారి అమిదేల జనార్దన్ పాల్గొన్నారు. కళారాధన సాంస్కృతిక సంస్థ 2000 సంవత్సరంలో ప్రారంభించిన తర్వాత 25వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఈ రాజ్యోత్సవ వేడుకల్లో భాగంగా ఈ సంవత్సరం కళా సాధన వేసవి శిక్షణా శిబిరాలని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా గత 25 సంవత్సరాలుగా దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆగస్టు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహించే మాతృభూమి కళార్చన పోటీలు ఈ సంవత్సరం ఆగస్టులో పరీక్షల నేపథ్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి 14వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ మాతృభూమి కళార్చనలో మొదటి 5 రోజుల్లో అనేక రకాలైనటువంటి పోటీలు, లఘు చలన చిత్ర విశ్లేషణ, చిత్రపట విశ్లేషణ, లేఖా రచన, కవితా రచన, కవితా గానం లాంటి, అదేవిధంగా చక్కటి చేతివ్రాత పోటీలు, పద్య పోటీలు, శ్లోకాల పోటీలు, వీటిల్లో దాదాపు 1300 మంది చిన్నారులు పాల్గొనడం జరిగింది. ఈ రోజు నృత్య ఉత్సవాలని ప్రారంభించడం జరిగింది. ఎన్టీఆర్ పురపాలక సెంటనరీ టౌన్ హాల్లో ఈ నృత్య ఉత్సవాలు జరుగుతున్నాయి. దీంట్లో ఈరోజు శాస్త్రీయ నృత్యాలు, అదేవిధంగా జానపద నృత్య విభాగాల్లో సబ్ జూనియర్, జూనియర్ సోలో, అదేవిధంగా సీనియర్ సోలో 3 విభాగాల్లో కూడా గ్రూపు బృంద నృత్యాల పోటీలు కూడా నిర్వహించడం జరుగుతోంది. రేపు ఆదివారం ఆధునిక నృత్య పోటీలు, సబ్ జూనియర్, జూనియర్ సోలో, సీనియర్ సోలో, అదేవిధంగా బృంద నృత్యాల పోటీలు జరుగుతాయి. మధ్యాహ్నం నుండి దేశభక్తి బృంద నృత్యాలు కూడా ఆదివారం మధ్యాహ్నం ఉంటాయి. కాబట్టి ఆదివారం అంతా కూడా టౌన్ హాల్లో అనేక రకాలైనటువంటి ఆధునిక నృత్యాలు, దేశభక్తి బృంద నృత్యాలు ఉంటాయి. కాబట్టి ప్రజలు కూడా అందరూ వచ్చి తిలకించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఇంకా అనేక రకాలైనటువంటి పోటీలు 13వ తేదీ వరకు జరగబోతున్నాయి. వీటిల్లో పాల్గొనవలసిందిగా విద్యార్థుల్ని ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా వారిని ప్రోత్సహించవలసిందిగా పాఠశాల యాజమాన్యాలని, తల్లిదండ్రులని కోరుతున్నాము. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ప్రపంచంలోనే 2వ శ్రీ జగజ్జనని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవారు సృష్టి, స్థితి, లయాలు ప్రధాన కారకురాలు కాబట్టి ఎలాంటి గ్రహణాలు ఆలయంపై ప్రభావం చూపవు. దీంతో ఆలయం మూసివేత ఉండదు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు యమగండ కాలంలో, సాయంత్రం 4:30 రాహుకాలంలో, రాత్రి 7 గంటలకు పున్నమి సమయంలో ప్రత్యేక పూజలు జరగనున్నాయి. గతంలో యమగండ, రాహుకాల, పున్నమి పూజలు చేసిన వారైనా, చెయ్యని వారైనా ఎవరైనా సరే ఈ పూజలలో పాల్గొంటే అనంతమైన అఖిలమైన పుణ్యమును పొందవచ్చునన్నారు దుర్గా ఫ్రెండ్స్ యూనిట్ ప్రతినిధి నాగపుల్లయ్య.
వీడియోస్కు సెండ్ చేయండి అన్న. నేను సెండ్ చేస్తాను. నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన ప్రజా దర్బార్లో రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు పాల్గొన్నారు. పలు రకాల సమస్యలతో వచ్చిన వారి నుండి అర్జీలను స్వీకరించి ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రజా దర్బార్లో సమస్యల పరిష్కారం చేయడం జరుగుతుందని, స్పందన పెరిగిందని తెలిపారు. మీటింగ్ పెట్టారు. फ्रेंडे बोले అర్ధ కేజీ బంగారు నగలను చవకగా సగం ధరకే అమ్ముతామని తెలంగాణకు చెందిన సాంబయ్య, రమణయ్యలను పిలిపించుకుని వారిని చితకబాది వారిని 13 లక్షల రూపాయల నగదును దోచుకున్నారు. ఈ సంఘటన పట్టణ శివారులోని రైతు నగర్ ఓవర్ బ్రిడ్జ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లపల్లి మండలం మర్కోడు గ్రామానికి చెందిన కొంపల్లి సాంబయ్య, నంద్యాలకు చెందిన రాజు పరిచయస్తులు. రాజు ఆ ప్రాంతానికి వెళ్లి దుప్పట్లు, పంచలను విక్రయించేవాడు. ఈ క్రమంలో ఇటీవల కొంపల్లి సాంబయ్యకు రాజు ఫోన్ చేసి తన కూతురు వివాహానికి అవసరమైన అర్ధ కేజీ బంగారాన్ని చవకగా కేవలం 20 లక్షల రూపాయలకు అమ్ముతానని మాయమాటలు చెప్పాడు. దీంతో ఆశపడ్డ కొంపల్లి సాంబయ్య తన వద్ద కేవలం 13 లక్షలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఆ డబ్బుకే బంగారం మొత్తం ఇచ్చేస్తానని నంద్యాలకు రమ్మని చెప్పాడు రాజు. తర్వాత నంద్యాలకు వచ్చిన సాంబయ్య, అతని బంధువు రమణయ్యపై రాజు మరికొందరు బైకులపై వచ్చి రైతు నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద దాడి చేసి చితకొట్టి 13 లక్షల రూపాయల నగదును దోచుకున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
నంద్యాల స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ని మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రముఖ అడ్వకేట్ రామచంద్రరావుని నూతనంగా నియమితులైన ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్ అహ్మద్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ మునియార్ ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నాకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, ఎన్ఎండి ఫరూక్, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ గార్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తానని, పెద్దల సలహాలు పాటిస్తానని తెలిపారు. అనంతరం నంద్యాల పుర ప్రముఖులు డైరెక్టర్ మునియార్ ఖలీల్ అహ్మద్ని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారాలు. నిన్నటి రోజున కూటమి ప్రభుత్వంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన పెద్దలు గౌరవనీయులు న్యాయశాఖ మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఫరూక్ గారికి, అలాగే ఫిరోజ్ గారికి, మన రామచంద్రరావు సార్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నన్ను ఈ పోస్టును ఎంపిక చేసినందుకు నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము కష్టపడి పనిచేస్తాము. గత 35 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నాము. పార్టీలు మారలేదు కాబట్టి మా కష్టాన్ని గుర్తించి ఈరోజు మన పెద్దలు ఫరూక్ గారు మమ్మల్ని రికమెండ్ చేసి మమ్మల్ని పదవి ఇప్పించినందుకు మేము మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నంద్యాల జిల్లాలో మనస్విని ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని, ఈ రోజు ప్రతి పోలీస్ స్టేషన్లో మనస్విని పోస్టర్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రారంభించడం జరిగిందని, ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసులు, అంగన్వాడీ సూపర్వైజర్, 2 టౌన్ ఎస్ఐ ఆధ్వర్యంలో పోస్టర్లను అతికించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి శనివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు మనస్విని కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలకు ముందస్తు వివాహాలు జరగకుండా మహిళలకు ఏ సమస్యలు ఉన్నా వివాహం కౌన్సిలింగ్, భార్యాభర్తల సమస్యల కౌన్సిలింగ్, చైల్డ్ మ్యారేజ్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని, మనస్విని ద్వారా మహిళలకు సమస్యలకు పరిష్కార మార్గంగా నిలుస్తుందని తెలిపారు. గుడ్ మార్నింగ్ అండి, నేను ఐసిడిఎస్ సూపర్వైజర్ని. ఇక్కడ మన జిల్లాలో నంద్యాల జిల్లాలో మనస్విని ప్రోగ్రామ్ అనేసి కొత్తగా ఈ ప్రోగ్రామ్ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం వచ్చేసి ముందస్తు వివాహ కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్, భార్యాభర్తలకు కౌన్సిలింగ్, అలాగే చైల్డ్ మ్యారేజ్ కౌన్సిలింగ్, ఇవి కాకుండా మనము ముందస్తుగా కౌన్సిలింగ్ ఇచ్చి వాటిని అరికట్టే విధంగా ఈ ప్రోగ్రామ్ను కలెక్టర్ మేడము ఈరోజు లాంచ్ చేస్తున్నారు మన జిల్లాలో. నమస్కారం సార్. మేము ఈరోజు ఐసిడిఎస్ మేడం గారు, మేడం ఏం పేరు మేడం, త్రివేణి మేడం గారు, మహిళా డబ్ల్యూఎంఎస్కే వాళ్ళు, వీళ్ళతో పాటు మా లేడీ కానిస్టేబుల్ మేమంతా కలిసి కొత్త కలెక్టర్ గారు మేడం ఆర్డర్స్ మేరకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ అని ఇక్కడ పెట్టినామండి. ఒక డెస్క్ ఏర్పాటు చేసినాము. చైల్డ్ మ్యారేజ్ కానీ, భార్యాభర్తల సమస్య కానీ, ఇంకా మీ పర్సనల్గా లేడీస్ ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మా దగ్గర నిర్భయంగా చెప్తే మా సాధ్యమైనంత వరకు మేము పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము. నంద్యాలలో సుబ్బమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య. రైల్వే స్టేషన్ సమీపంలోని ఏవీ అపార్ట్మెంట్స్ లో ఘటన చోటు చేసుకుంది. స్థానిక నంద్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న ఏపీ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న సుబ్బమ్మ మానసిక రోగంతో బాధపడుతూ కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అపార్ట్మెంట్ పై నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఈ సందర్భంగా సుబ్బమ్మ కుమారుడు మాట్లాడుతూ, మా తల్లి గారు గత కొన్ని రోజుల నుంచి మానసిక వ్యాధితో బాధపడుతున్నారని, ఈ రోజు అపార్ట్మెంట్ పైకి వెళ్లి ప్రమాదవశాత్తు కింద పడిందని, అంతేకాని మరొకటి లేదని కన్నీరు పెడుతున్నాడు. మా అమ్మ ఆకుల సుబ్బమ్మ, కేశవనాథ్ బాబు. చాలా రోజుల నుంచి ఆమెకు కొంచెం సైకలాజిక్ ప్రాబ్లం ఉంది. మేమందరం రెగ్యులర్గా షాప్కి వెళ్ళిపోయినాము. మా మిస్సెస్ ఇంట్లో పని చేసుకుంటున్నారు. బయటకు వచ్చేసి పైకి వచ్చేసి దూకేసింది. ఆమెకు సైకలాజిక్ ప్రాబ్లం ఉంది. మేము 5th ఫ్లోర్లోనే ఉండేది. మేము లాస్ట్ ఫ్లోర్లో ఉంటాం. అక్కడి నుంచి ఒక స్టెప్ ఎక్కింది. ఏదో బట్టలు ఆరడానికి ఏమో పోయింది అనుకున్నాం. సడన్గా పడిపోయింది. అది ఏం తెలియదు. ఎవరం లేము కదా ఆ టైంలో, ఎవరు లేరు, ఒక్కతే పోయింది. ఏం లేదు. ఆమె
ఆమె సైక్రాటిక్ పేషెంట్ కొంచెం ప్రాబ్లం ఉంది. రుణదాతలను సహచర బంగారు వ్యాపారులను నమ్మించి 30 కోట్ల రూపాయలు అప్పు చేసి పరారైన గోల్డ్ స్మిత్ శివను బాధితులు పట్టుకున్నారు. నంద్యాల నుండి పరారై వారణాసిలో తలదాచుకున్న బాధితులు పట్టుకొచ్చి 2 టౌన్ పిఎస్లో అప్పగించారు. మెయిన్ బజార్ ప్రాంతంలోని సుంకలమ్మ ఆలయం వద్ద శివ జ్యువెలరీ షాప్ నిర్వహించేవాడు. ప్రజలను వ్యాపారులను నమ్మించి 30 కోట్ల రూపాయల వరకు అప్పు చేశాడు. ఒక వ్యాపారి వద్ద కేజీ బంగారు బిస్కెట్లు తెచ్చిస్తానని చెప్పి భారీగా వసూళ్లకు పాల్పడ్డాడు. బంగారు బిస్కెట్లు ఇవ్వకుండా నగదు వాపస్ చేయకుండా తప్పించుకుని తిరుగుతూ ఉండడంతో రుణదాతలు నిలదీశారు. వీరి ఒత్తిడి తట్టుకోలేక ఫ్యామిలీతో సహా రాత్రికి రాత్రే ఉడాయించాడు. శివ వారణాసికి వెళ్లి తలదాచుకున్న సమాచారం అందడంతో బాధితులు వారణాసి వెళ్లి అక్కడ అతని ఇల్లు ఖాళీ చేయించి నంద్యాలకు తీసుకొచ్చి 2 టౌన్ పిఎస్లో అప్పగించారు. పిఎస్లో శివపై ఫోర్జరీ కేసు ఉంది. పోలీసులు శివను విచారిస్తున్నారు. భారతీయ సరుకుల దిగుమతులపై సుంకాన్ని 50% అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ నంద్యాలలో సాయిబాబా నగర్ సర్కిల్లో సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్, సిపిఎం పట్టణ కార్యదర్శి డి లక్ష్మణ్ అధ్యక్షతన నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్, సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకుడు చౌడప్ప హాజరు కావడం జరిగింది. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు మాట్లాడుతూ భారతీయ సరుకుల దిగుమతులపై సుంకాన్ని 50% పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ప్రకటించడంతో మన ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడింది. ఆక్వా, టెక్స్టైల్స్, గార్మెంట్స్ వంటి ఉత్పత్తుల ధరలు ఘోరంగా పడిపోయాయని డిమాండ్ చేస్తారు. కార్మిక వర్గం పెద్ద ఎత్తున నష్టపోతా ఉంది. కార్మికులే కాదు, ఆక్వా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు, టెక్స్టైల్ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు నష్టపోవడం, దాని మూలంగా కార్మిక వర్గం లక్షలాది మందికి నష్టం జరుగుతూ ఉంది. దీనికి వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్నాం. మరి ఒకప్పుడు ట్రంప్కు అనుకూలంగా ఉన్నటువంటి మోడీ ఈరోజు ట్రంప్ సుంకాలేసి భయపడితేనే కమ్యూనిస్టులు అంటేనే గిట్టని మోడీ ఈరోజు రష్యా, చైనా దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని ఈరోజు వాళ్ళతో నేను స్నేహంగా ఉంటానని చెప్పేసి అమెరికాను బెదిరించే పద్ధతిలో వాళ్ళ దగ్గరికి పోయి శరణు కోరినాడు తప్ప ఏదో కమ్యూనిస్టుల మీద ప్రేమతో కాదు. ఇది మొత్తం భారతదేశ ప్రజానీకం ఆలోచించాలా. ఎందుకంటే ట్రంప్ ఎన్నికలప్పుడు మోడీ పోయి ప్రచారం చేసినాడు ట్రంప్కు ఓట్లేయండి అని చెప్పేసి అమెరికాలో. కానీ ఈరోజు 50% సుంకాలు ఈరోజు భారతదేశం మీద అమెరికా విధించింది. మన అమెరికాతో చాలా ఏళ్ళుగా మోదీ స్నేహంగా ఉంటూ అదేవిధంగా అనేక వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం, గతంలో కూడా గత ప్రభుత్వాలు కూడా వ్యాపార ఒప్పందాలు చేసుకొని గ్యాట్లో WTOలో ఉండడం వల్ల సహజంగానే మన ఉత్పత్తులు అమెరికాకు పెద్ద ఎత్తున పోతున్నాయి. అదేవిధంగా వేరే దేశాలకు, అమెరికా మిత్ర దేశాలకు కూడా పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం మన దేశం పైన ట్రంప్ ఈ సుంకాలు విధించడం వల్ల మన వ్యవసాయ ఉత్పత్తులు కానీ లేకుంటే మన పారిశ్రామిక ఉత్పత్తులు కానీ అవి పన్నుల భారం మోయలేక వాళ్ళు ఎగుమతులు చేయకుండా ఆపే అవకాశం ఉంది. దీనివల్ల చాలా నష్టపోతారు మన కార్మిక వర్గం. అదేవిధంగా ఈరోజు ట్రంప్కు అమెరికాకి గడ్డు పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా రష్యా, చైనా మన భారతదేశం కలవడం వల్ల ఈరోజు బెంబేలు ఎత్తిపోతున్నాడు. దీంతో పిచ్చి పట్టిన మాదిరి ట్రంప్ ప్రవర్తిస్తున్నారు. అదేవిధంగా శ్రీశైలం క్షేత్రానికి అక్రమంగా తెస్తున్న మద్యం బాటిళ్లను నూతనంగా బాధ్యతలు చేపట్టిన సిఎస్ఓ శ్రీనివాసరావు పట్టుకున్నారు. సిఎస్ఓగా బాధ్యతలు చేపట్టిన సిఎస్ఓ దేవస్థానం టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలలో ఓ వ్యక్తి వద్ద సుమారు 30 క్వార్టర్ బాటిళ్ల మద్యాన్ని పట్టుకున్నారు. మరికొంతమంది యాత్రికులు తెలియక మద్యం తెస్తుండటంతో మద్యం తెచ్చిన యాత్రికుల మద్యాన్ని వారి చేతనే కింద పోయించారు. క్షేత్రానికి మద్యం, మాంసం తెస్తే కఠిన చర్యలు చేపడతామని నూతన సిఎస్ఓ శ్రీనివాసరావు తెలిపారు. క్యాజువల్గా పోసి చెప్పు అలా
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాల శ్రీ శారదా విద్యాపీఠం పాఠశాలలో గణిత విజ్ఞాన మేళా సాంస్కృతిక మహోత్సవాల కార్యక్రమం. పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా. డబ్బు ఇవ్వలేదని గుమాస్తాను యజమాని మరియు అతని అనుచరులు విచక్షణ రహితంగా చితకబాదిన వీడియో వైరల్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్న 2 టౌన్ సిఐ అప్రాజ్ ఖాన్. కళారాధన నంద్యాల ఆధ్వర్యంలో శాస్త్రీయ జానపద సోలో బృంద నృత్యాల పోటీలు. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన వెదుర్ల రామచంద్రరావు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా శ్రీ జగజ్జనని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి. ప్రజా దర్బార్లో పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశం. అర్ధ కేజీ బంగారు నగలను చవకగా సగం ధరకే అమ్ముతామంటూ 13 లక్షల నగదును దోచుకున్న తెలంగాణకు చెందిన కేటుగాళ్లు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్న రూరల్ పోలీసులు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావుని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్. నంద్యాల జిల్లాలో నిర్వహించే మనస్విని కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాలలో విషాదం. రైల్వే స్టేషన్ సమీపంలోని ఏవీ అపార్ట్మెంట్స్ లో ఆత్మహత్య చేసుకున్న వృద్ధురాలు. ₹30 కోట్ల అప్పు చేసి పరారైన గోల్డ్ స్మిత్ శివను పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించిన బాధితులు. శివపై ఫోర్జరీ కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు. ట్రంప్ సుంకాలను వ్యతిరేకిస్తూ నంద్యాలలో సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్, సిపిఎం పట్టణ కార్యదర్శి డి లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిరసన. శ్రీశైలం క్షేత్రానికి అక్రమంగా తెస్తున్న మద్యం బాటిళ్లను పట్టుకున్న సిఎస్ఓ శ్రీనివాసరావు. క్షేత్రానికి మద్యం మాంసం తెస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరిక. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.